అందరూ ఈ రోజుల్లో రోడ్డున ఏదో పెట్టుకొని వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్నారండి. వాళ్ళని నేను విమర్శించట్లేదు కానీ ఇక్కడ తెలిసిన మనము ధనిలు దేవునికి మహిమ కలిగిన కాక. ఎందుకని? ఆయన బట్టి మన కొరకు సమస్తాన్ని ఆరబోసినటువంటి ఆయన బట్టి మనము ధన్యులు. దేవునికి మహిమ కలిగిన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు ప్రభా నాకంటే ముందుగా 5 బిడ్డలకు ఏర్పాట్లు నిలబెట్టుకొని నీవు పలికిన అమూల్యమైన మాటలను వారి నోటి ద్వారా సంఘముతోనూ ఈ అంతర్శబ్దము ద్వారా ఈ ప్రాంత ప్రజలతోనూ మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. మరి 6వ మాటగా నా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాట కొరకై ప్రార్థించండి దాసరాలు ప్రభా సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా బలమైన ప్రార్థన అభిషేకము నా బిడ్డకు దయచేయండి. ఈ లోకములో ఎన్నున్నప్పటికీ నాయన మరి ఎవరే ఏది ఉత్తమమో అది ఎన్నుకొని నీ పాదాల యొద్ద నిలిచి ప్రార్థించే అంటే ఆత్మను ఆ బిడ్డకును మా సహోదరులకు మీరు దయచేయండి. నిలబడిన నేను బలహీనుడు ప్రభా నీ శిలువ సాటును మరుగుపరచండి. నీ మాటగా వెల్లడిపరిచే నీ నోటి బోరగా నన్ను వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నాడు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఇవ్వబడినటువంటి మూలవాక్యం యోహాను సువార్త 19:30. యేసు ఆ సిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు శిలువ మీద పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? మనకి ఏదైనా ఒక పని ఇస్తే ఆ పనిని చేసి అది ప్రారంభం నుండి ముగింపు వరకు దాన్ని మనం దేవుని చిత్తానుసారంగా జరిగించి ఉంటే ఇక ఆ పని చేయడానికి ఏమి లేదులే అని మనం ఆ పని అయిపోయిందిలే ముగించేసాం అనుకుంటాం. అలాగే ఈయన మన కొరకు పంపబడినటువంటి దేవుడు ఆయన వాక్కునే శరీరధారిగా మన కొరకు పంపించాడు. ఆ సత్యాన్ని గ్రహించాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఒకానొక సందర్భంలో యోర్దాను ప్రాంతంలో ఆయన ఆనాటి ప్రజలకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు కొరకు శరీరధారి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాడు. ఎల్లప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఆయన చూసి ఏమంటాడు? అదిగో లోక పాపములను మోసుకుంటూ దేవునికి గొర్రెపిల్ల. గొర్రెతో ఎందుకు పోల్చాడండి? చాలా పోలికలు ఉన్నాయి కదా, చాలా జంతువులు. గొర్రె సాధు జంతువులు దీనితో తల వంచి తన కాపరిని వెంబడించింది. నన్ను వారి పెట్టి చప్పట్లు అవుతుంది. మేకల మంద కాపరు చూడండి, మేకల వెనక వైపు నుండి తరుగుతూ ఉంటాడు వాడిని. అదే గొర్రెల కాపరైతే ముందెళతా ఉంటాడు. పచ్చగా బయలుకి తన గొర్రెలకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఎక్కడైతే ఉందో అక్కడికి ఆయన నడిచేస్తూ ఉంటాడు. ఆయన అడుగులను పసికడతా ఆ అడుగుల ప్రకారం మంద నడిపించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందును బట్టి యేసయ్య గొర్రెగానే పోల్చాడు. ఆయనకు అధికారం లేక కాదు, ఆ యొక్క పదములో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. అలాగే యోహాను సువార్త 3:16 ఆ మాట తెలియపరచబడింది. పోతే లోక పాపం. లోకం అంటే ఎవరు? లోకం అంటే ఎవరు? మనమే. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఇప్పుడంటే దేవుని విశ్వసించాం. మన వలె అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరి పాపం కొరకే ఆయన రక్తాన్ని చెల్లించాడా? మన కొరకు మాత్రమే చెల్లించాడా? అందరి కొరకు సర్వమానవాడి పాప పరిహార్థమై ఆయన రక్తాన్ని చిందించాడు. వారు విశ్వసించలా, మనం విశ్వసించాలి. ఆ ధన్యత మనకు ప్రభుత్వం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 1వ పేతురు 2:24 ఒకసారి చదువుతామా? మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకుని ఆయన తానే తన శరీరమందు
పాపం ఎవరిది? మనది. పాపానికి శిక్ష భరించాల్సింది ఎవరు? మనము. అయితే తండ్రి అయిన సృష్టి అయిన మనము ఎక్కడ నశించి నరకానికి పోకూడదని, అగ్నిగుండం పాలవకూడదని తన వాక్కు అయిన దేవుడు వాక్యమునే శరీరధారిగా మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. అది ఆయన అక్కడ ఉన్నప్పుడే ఆ పనిని ఆయన కొరకు సిద్ధపరచబడినదిగా తండ్రి కుమారుడికి తెలియపరిచాడు. అందుని బట్టి ఏమైంది? ప్రభువారు ఇక్కడికి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన భుజాల మీద వేసుకొని తానే మోసుకుంటూ గోల్కొత్తాకి బయలుదేరాడు. అయితే ఇక్కడ ఒక నీతిని మనం గ్రహించాలి. మన పాపం ఆయన మోసాడు, మనల్ని ఆయన క్షమించాడు. మనమేం చేస్తున్నాము? ఆయన రక్తాన్ని విశ్వసించిన మనము మన కొరకు ఒక్కసారి బలైపోయిన ఆయన మరణాన్ని ఎగతాళి పరంగా తీసుకుంటున్నామా? ఆయన చేసి ముగించిన ఆ త్యాగాన్ని స్మరిస్తూ అనేకులను ఆయన వద్దకు నడిపించే వారిగా ఉన్నామా? ఆయన వద్దకు నడిపించే వారిగా ఉంటే ఆయన బట్టి మనల్ని బట్టి తండ్రి సంతోషిస్తాయి. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మూడవదిగా యోహాను సువార్త 3:34 13:34 సార్ 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. ఆమేన్. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? మంచి వాళ్ళని ప్రేమించాడా? పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, నశించిపోయే స్థితిలో ఉన్నాం. అప్పటికి దేవుడికి మనము దూరస్తులుగానే ఉన్నాము. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయనకి మన మీద ఉన్న ప్రేమను బట్టి మనల్ని ప్రేమించాడు, క్షమించాడు. మనల్ని ప్రతి విషయంలో క్షమిస్తూనే వస్తున్నాడు. అలాగే మనము కూడా సంఘంలో ఎలా ఉండాలట? ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఉండాలి. మానవ శరీరంలో ఉన్నామండి, ఏదో ఒకటి అవిధేయత అనేది కంపల్సరీ ఉంటుంది. దాన్ని బట్టి సహోదరుని ఇంకో సహోదరుని విమర్శించడం కానీ, సహోదరుని ఇంకో సహోదరుని దూషించడం కానీ చేయటం అది దేవుని పని కాదు. తనలో ఏదైనా అవిధేయత ఉన్నది అని నేను నోటీస్కి వచ్చి ఉంటే ప్రభు నామములో ప్రార్థన చేయి. ఆత్మ నడిపింపు కలిగిన వారు ప్రార్థన చేస్తారు, ప్రభు యొక్క కనిపెడతారు, విమర్శించి దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని ఏంటంటే మనుషులకు ఒకరి ఎదుర ఒకరు మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు. లోకములో ఉన్న ప్రేమ ఏం చేసింది? దాని ద్వారా వేరే అన్ని తనకు ప్రయోజనకరమైన వాటిగానే ఎంచింది. పక్కన వాళ్ళని విమర్శించేసింది. దేవుడు ఎక్కడ ఎవరిని విమర్శించలేదండి. పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. దేవుని నీతి అనేది మనలో స్థాపించబడితే మనము పాపాన్ని ద్వేషిస్తాం, పాపిని ప్రేమిస్తాం. విగ్రహ సంబంధమైన వారికి తెలియక ఆ మార్గాలు వెళ్తూ ఉంటారు. అందుని బట్టి మీరదిలే అంటే వారు దేవుని దగ్గరికి రారు. అది ఏమైందో వారికి తెలియపరచాలంటే మనలో ఉన్న ఉద్రేకం ఏమైపోవాలా? అణిచివేయబడి ఆయన ప్రత్యక్షం అవ్వాలి. దేవుడికి మహిమ కలుగుతుందా? ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడే, ఆయన క్రియ మనం కలిగి ఉన్నప్పుడే అప్పుడు వారు ప్రభు వద్దకు నడిపించబడతారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారు. ఇది కూడా ప్రభు వారు చేసి చూపించాడు, లేఖనానుసారంగా చేసి చూపించాడు. ఆయన మన లోక పాపాలన్నీ మన మీద ఉన్న పాపం అంతా మోసుకుంటానికి అంతానికి గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవదిగా ఆయనే తన శరీరం మీద ఆయన మోసుకొని వెళ్ళాడు, ఎవరు మోపలేదు. అలాగే మూడవదిగా ఒకరిని ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమని, ద్వేషించకూడదు. దయచేసి ఇప్పటి వరకు మీ సహోదరుల పట్ల కానీ, మీ రక్త సంబంధికుల పట్ల కానీ, మీ కుటుంబీకుల పట్ల కానీ ఏదైనా విషయంలో మీరు వారిని దూషించుంటే ఈ క్షణమైనా మీరు ప్రార్థన చేసుకునండి, ప్రభువుని అడగండి, ఆయన సహాయం చేద్దాం. నాలుగవదిగా ఎఫెసీ పత్రిక 5:25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్థానము ద్వారా దాన్ని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొని. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? ఆయన రక్తమును విశ్వసించి రక్తం ద్వారా కడగబడి విమోచించబడి ఇక్కడ చేర్చబడిన మనందరము సంఘమే. ఆయన గాయముల్లో నుండి ఉద్భవించిందే ఈ సంఘం. ఈ సంఘము కొరకే ఆయన గాయపరచబడ్డాడు. 5,480 గాయాలు ఉన్నాయండి ఆయన దేహం మీద. మనకి ఏదన్నా ఒక చిన్న గాయం అయితే ఎంత అల్లాడిపోతాము. ఆ స్థితిలో ఉండి కూడా ఆ చుట్టూ ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. వారి మార్పు కొరకై తండ్రిని వేడుకుంటున్నాడు. ఎవరిని ఆయన దూషించాడు. తనను కొట్టిన వారిని కూడా ఆయన దూషించాడు. లాస్ట్గా ఆయన పొడిచిన వారిని కూడా ఆయన దూషించాడు. మనలో ఏముందండి? ఆయన కదా మంత్రం చేసేది, మనకు ఆయన ప్రేమను కదా ఇచ్చేది. నువ్వు నేను ఏం చేస్తున్నావు? ఎవరిని దూషిస్తున్నావు? ఎవరిని అపార్థం చేసుకుంటున్నావు? మనుషుల ద్వారా వెనుకబడే మాటలను బట్టి నువ్వు నీ సహోదరుని అపార్థం చేసుకుంటున్నావా? జాగ్రత్త. నీ సహోదరుని అపార్థం చేసుకుంటున్నావా? జాగ్రత్త సుమా. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు, ప్రతి ఒక్కరిని లెక్కడుగుతాడు. కుమారుడికి సమస్త అధికారం నుంచి పంపించాడు. అన్ని చేయడం నాకు స్వాతంత్ర్యం ఉందన్నాడు. నా ప్రాణాలను పెట్టుకోవడానికి చూసుకోవడానికి కూడా నాకు అధికారం కలిగిందన్నాడు. అయితే దాన్ని ఎక్కడన్నా కొనసాగించాడండి? దాన్ని ఎక్కడన్నా వ్యక్తపరిచాడా? లేదు. ఎందుకని? తండ్రిని కనపరిచాడు. తండ్రి చిత్తాన్ని ఎరిగిన కుమారుడు. మీరు మనమందరం ఆయన కుమార్తెమని ఈ లోకంలో పెరుగుతున్నాం కదా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెంతబట్టుకొని పరిగెడుతున్నాం కదా. మరి మనం ఆ సాక్ష్యం ఏమై ఉన్నది? జాగ్రత్త సుమ. ప్రియమైన సంఘమా, దేవుని వాక్యానికి విధేయులంటాం. ఆయన మాత్రమే ప్రత్యక్షపడతాం. మందరి మీపై కాపరిని అనుభవించిన గొర్రెలే మనకైతే ప్రాణము పెట్టిన పరమ తండ్రినే అనుభవిస్తూ ఆయన మాత్రమే పోయి నడుచుకుంటాము కాక. నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ తండ్రి. లాస్ట్ యోహాను సువార్త 17:4. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు ఒక పని ఇచ్చాడు. ఆ పని ఎక్కడ నెరవేర్చాడు ఆయన? మనం ఎక్కడ ఉన్నాం? మనం విశ్వసించిన ఆ రోజు మనం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని దాసులు మనకు బాప్తిసం ఇచ్చాడు. ఆ రోజు తీర్మానం చేసుకుని మేము బాప్తిసం తీసుకున్నాం అన్నవారి చేతులు ఎత్తండి. తీర్మానం చేసుకొని ప్రభువుని పరిపూర్ణంగా అంగీకరించే ప్రభువుని సాక్షులుగా జీవిస్తామని తీర్మానం చేసుకుని ఆ రోజు మేము సాక్ష్యం ఇచ్చాము. ఆ సాక్ష్యాన్ని బట్టి పాస్టర్ గారు మాకు బాప్తిసం ఇచ్చారు. ఎంతమంది అంటే రక్షించబడ్డారు ఎవరులేదా? దేవునికి మహిమ కలుగును. ఆ తీర్మానానికి మనం కట్టుబడాలి. ఒకవేళ మనలో ఏదైనా బలహీనత అడ్డుగా ఉందా? ప్రభువుని ప్రార్థించు. ప్రభువా, ఇది పదే ఇది నాకు కొండలా కనబడుతుంది, దీన్ని నా నుండి తీసేసుకునే శక్తిని ప్రభువా అని ప్రభువు అడుగు. ఆయన ఎవరికి పక్షపాతి కాదండి, అందరికీ ధారాళంగా దయచేస్తారు. దేవుడికి మహిమ కలుగును. కాబట్టి ఆ రీతిగా మనకు పని ఇచ్చాడు. ఆ రోజు రక్షించబడిన మన వలె దేవుడిని ఎరుగని ప్రజలు అనేకులు ఉన్నారు. వారిని ప్రభు యొక్క నడిపించాలి. అది పని. ఈ లోకంలో మందిరంలో పరిచయ విషయంలో ఇంకొక విషయంలో
అక్కడ ఉన్నటువంటి అధికారులుగా ఏదైనా మనకు పరిస్థితి అది చేస్తాం, దేవునికి మహిమ. కానీ ప్రతి ఒక్కరు ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది, అది పరసంబంధమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ ఆత్మల కొరకు ప్రయాసపడాలి, ప్రభు యొక్క 4 ఆత్మలు నడిపించాలి. మనమే సరిగ్గా లేకపోతే, మన క్రియలే సరిగ్గా లేకపోతే, మనమే దేవుడిని అనుసరించకపోతే, సరిగ్గా ఆధారం చేసి మరి మన ఇష్టానుసారంగా మనం నడుస్తుంటే దేవుడు వెళ్తాడు. జాగ్రత్త. నా 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 అనే పదము ఎదురునే కనబడితో అది దేవుడి చిత్తమైనది కాదు. మనము మునిగైపోవాలి, మనము ఖర్చు అయిపోవాలి, మనలో ఆయన ప్రత్యక్షతను కనపరచాలి, ఆయన ముద్దమే మనలో కనపడాలి. విస్తరించి సేవ చేస్తున్న సేవకులు అనేకమైన లక్షల ఆత్మలను పొందారంటే అది ఎలా? సునీతి వల్ల కాదు, సొంత సెల్ఫ్ సిస్టమ్ వల్ల కాదు, ఆయనలో ఖర్చు అయిపోయారండి. ఖర్చు అయిపోయారు. ఏసన్న గారి సాక్ష్యం చదువుతుంటే చింత చిగురు తిని వాటర్ తాగి కడుపు నింపుకొని దేవుడు పనిచేశాడు. దేవుడికి మహిమ. ఈరోజు చూడండి ఆ మినిస్టర్ ఎలా ఉందో, అది దేవుడి వలన కలిగింది. ఆ రీతిగా సంఘంలో చేర్చబడిన మనందరము కూడా ఆ బాధ్యత ఎరిగి నడుచుకోవాలి. అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎంతవరకు కొద్ది మందిగానే ఉంటాం, ఎంతవరకు ఎంతమందిగా ఉంటాం? విస్తరించాల్సిన పని లేదా? విస్తరించాలగా, విస్తరిస్తూ ఉండాలిగా, అనేకులకు మనం సువార్త ప్రకటించాలగా, అనేకులను ఆయనకి శిష్యులుగా చేయాలగా. అది కదా మనకి ఇచ్చిన బాధ్యత. అది మరిచి ఏం కావాలి? నా 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 ఏంది నా ఏముంది? ఏం చేయగలవు నువ్వు? నేను నా అనేది నా నీతి అని అనుకునేది ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తుంది. అది ఆయన దృష్టికి మురికిపడ్డమైన మనము ఎలా ఉండాలి? ఎంతో శుద్ధిగా ఉండాలి. ఇదిగో సంఘము కొరకు ఆయన అర్పించుకున్నాడంటే నిర్దోషముగాను, నిష్కలంకముగాను, పరిశుద్ధమైనది గాను, మహిమ కలిగిన సంఘముగా ఉండాలని. పితువులు చెప్పే సంఘంగా కాదు, ఒకరి మీద ఒకరు దోషణకరమైన మాటలు చేసే సంఘంగా కాదు. దేవుడి కొరకు రోషము కలిగి బ్రతకండి. అందుకే దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన 5480 గాయాలు ఆయన దేహంలో ఉన్నా మన కొరకు నడుస్తున్నాడు తండ్రి దగ్గర. తండ్రి వీరిని క్షమించయ్యా, వీరి కొరకు నా ప్రాణం పెట్టమన్నావు, పెట్టానయ్యా, వీరిని ఇంకా క్షమించు. కృపాకాలంలో ఉన్నాం మనం, సాధించే కాలంలో లేము. అది రాబోతుంది, దాన్ని ఎవరూ తట్టుకోలేరు. అప్పుడు మరణం కావాలని పరిగెత్తినా మరణం మనం చూసి పారిపోయిందంట. ఎందుకు? శ్రమలు తట్టుకోలేక. మరణం వస్తే బాగుండు మనం అంటారు కదా కొంతమంది ఇళ్లలో, నేను ఎందుకున్నాను పోతే బాగుండు. పోతానికని పుట్టించిన దేవుడు, ఆయన పని చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆత్మను మనం నడిపించాలండి. మన కొరకు కాదుగా రక్షణ. మనం పొందుకున్నాం, మనం ఆనందిస్తున్నాం, మనం ఉంటున్నాం. మనలో ఎంతమంది ఉండాలి? వారి కొరకు మనం ఏం చేయమా? వారి కొరకు ప్రార్థించమా? వారి కొరకు ప్రయాసపడమా? అదే ఎక్కడికి దేవుడు. నా కుమారుడు అబ్రహాం, నీకు నేను బాప్తిసం ఇచ్చాడు, పాస్టర్ గారు వాక్యం చెప్పాడు అన్నావు, చక్కగా పరిచయం అంతలో చేస్తున్నావు, బాగానే ఉన్నావు, శమాశయ్య అన్నావు. నా కొరకు ఏం చేసేయా? నా కొరకు జ్ఞాపకం సంపాదించావా? వచ్చినావా? బాగొట్టేవా? నిన్న బట్టి ఎవరైనా దేవుని యొక్క వస్తున్నారా? రావాలనే ఆలోచన కలిగిన వారు ఆలోచన చదవబడుతున్నావా? జాగ్రత్త. మనుషుడిగా మనం ఘనత ముందుకు అర్హులము కాదు. ఘనత, మహిమ, ప్రభావములు ఏమైనా ఉన్నాయంటే అవి ఆయనకే. ఆయన పనిచేసే భాగ్యం అనేది ఆయన పాద ధూళికి కూడా సరిపోం. మనం ఏ పాటి వారు మనం అతిశయించడానికి. అతిశయం ఏదైనా ఉన్నదంటే అది ప్రభువుని బట్టే అతిశయించాలి. వాక్యం చదివిస్తుంది. చేసిన పనిని బట్టి కాదు, ఉన్నటువంటి వస్తు వాహన సమృద్ధిని బట్టి కాదు, దేవుని బట్టి అతిశయించాలి. లోకంలో ఉన్న వాళ్ళని చూసి నగతాలు చేస్తే వాళ్ళు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? మన క్రియలు, మన నడక, మన ప్రవర్తన, మన నోటి ఉచ్చారణ కరెక్ట్గా ఉండి మనం దేవుని వారికి వ్యక్తపరచగలిగితే దేవుని యొక్క ఆయన ఆకర్షిస్తాడు వారిని. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ప్రేమ 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 పవిత్రమైనది.
ప్రేమ గాఢమైనది, గాయాల పాలైనప్పటికీ గాయపరచదు. ఏమంటే గాయాల పాలయ్యాడు, ఎవరన్నా గాయపరచాడా? లేదు. రెండవదిగా కన్నీరు కాల్చుతుంది కానీ కన్నీరు పెట్టించదు. పెట్టించుందా కన్నీరు? లాజరు చనిపోయాడండి, అక్కడికి వెళ్ళిన యేసే ఎవరినైనా బాధించాడా? ఏడ్చేవాళ్ళని ఆయన తండ్రికి విజ్ఞాపన చేసి తండ్రి మహిమ కొరకు ఆ కార్యాన్ని చేసింది. మన మహిమ కొరకు కాదు, మనం మహిమపరచకూడదు. మనము మహిమపరుస్తున్నాము, మన మహిమను ఆశిస్తున్నాము అంటే అక్కడ వేరే ఆత్మ పనిచేస్తుంది అంతే. దేవుని ఆత్మ స్వప్రయోజనాలు ఆశించదు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13 అధ్యాయం చదవండి. ఇప్పుడు చదవవసరం లేదండి, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు రోజుకు ఒక్కసారి ఉదయాన్నే ఆ పత్రిక చదవండి. దేవుని ప్రేమ ఏమై ఉండదో మనలో ఉంది. ఆయన ప్రేమని విచ్చలవిడిగా మనం అనుకుంటున్నాం. ఆ ప్రేమ యొక్క లక్షణాలు ఏంటో ఉన్నాయి. అపోస్తులైన పౌలు గారు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా. ఆ ప్రేమ ఆ లక్షణాలను కలిగి ఉంటే అది దేవుని ప్రేమ, లేకపోతే లేదు. లేఖనాలు చదవండి, అర్థమైంది. కాబట్టి ప్రియ నా ఆత్మీయ సంఘమా, నా అనుకొని నేను మీకు పరిశుద్ధాత్మ ద్వారా మాటలు తెలియపరుస్తున్నాను, కానీ నా సొంత ఆలోచన కాదండి. ఈ మాట కాంప్లెట్లో ప్రకటన చేసి వాట్సాప్ ద్వారా నాకు పంపించాడు. దేవుడు ఆయన చక్కని ఆలోచన ఇచ్చాడు, నాకు సమయం ఇచ్చాడని దేవుడితో మహిమపరిచాను. దాని కొరకు నా పని నేను చేసుకుంటానే సిద్ధపడ్డాను. ప్రభువా ఏం మాట్లాడాలి, 2 సంవత్సరాల తర్వాత నాకు సమయం ఇచ్చావేనా అని ప్రభుని అడిగితే రాత్రి నిన్న నుండి నాని తీసుకురాడికి వచ్చేందుకు 2 అయిందండి. ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి ఈ ప్రతి మాటను ఆయన మనందరి విడిపిడు. నేనేదో గొప్పని కాదండి, నేనేదో గొప్పని కాదు. పాపులలో ప్రధానుడు, పాపుల దృష్టి చదివితే దానిలో నేను ప్రధానుడిగా ఉంటాను. అలాంటి నన్నే ప్రేమించాడు ఆయన. నా జీవితంలో ఒక సాక్ష్యం. ఎన్నో భయాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నెన్నో మాటకాలు, వాటిని లెక్క చేయాలని నన్ను పిలిచింది నీవు, నన్ను పిలిచింది నీవు. ఏదైనా చేయగలుగుతుంది. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుంటుంది. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వ్యక్తపడిన ప్రతి మాట నా హృదయాలలో మీరు కట్టి ఫలితనిచ్చి ప్రభా, ఒకవేళ ఈ మాటను మీ మాటగా మేము తీసుకోకుండా ఇంతవరకు ఎలా జీవించామో ఆ జీవితాన్ని భూస్థాపితం చేసి ప్రభా, నీవు మాకు ఒక బాధ్యతనిచ్చావు. ఇక్కడ వినబడిన ప్రతి మాట నీ మాటగా, వినబడిన స్వరణీతిగా మేము అంగీకరించి దానికి లోబడి నిన్ను మహిమపరిచే రీతిగా మమ్మల్ని నడిపించమని నీ ఆత్మ బలమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి. ఆమేన్.